Hello friends, this is Naveen. Welcome you all. So Ncert Geography class 7th lo lesson 2 idi. Lesson name Inside Our Earth. So our Earth inside. Okay. Start చేసేద్దాం చూడండి. The Earth, our homeland, is a dynamic planet. So Earth అనేది మన homeland కదా ఇది. So మనం ఇక్కడ ఉంటున్నాం. So ఇది మన homeland and is a dynamic planet. So dynamic అంటే continuous changes ఉంటాయి. Changes ఉంటే అది dynamic అవుతుంది. So it is constantly undergoing changes inside and outside. So ఇది కంటిన్యూ గా చేంజ్ అవుతూనే ఉంటుంది. ఓకే. సో క్వశ్చన్స్ చూడండి. హ్యావ్ యూ ఎవర్ వండర్డ్ వాట్ లైస్ ఇన్ ద ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్? సో ఎప్పుడైనా అనుకున్నారా ఇంటీరియర్ ఎర్త్ లోన ఇంటీరియర్ లో ఏముంది, ఇన్నర్ సైడ్ ఏముంది, అలాగే వాట్ ఈస్ ద ఎర్త్ మేడప్ ఆఫ్, అసలు ఎర్త్ దేంతో తయారయ్యింది? సో ఇలాంటివన్నీ కూడా క్వశ్చన్స్ కి ఈ లెసన్ లో ఆన్సర్స్ తెలుస్తాయి మనకి. ఓకే. సో ఎర్త్ అనేది కాన్స్టెంట్ గా చేంజ్ అవుతూనే ఉంటుంది. ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ఇది చేంజ్ అవుతూనే ఉంటుంది. అందువల్ల ఇది ఒక డైనమిక్ ప్లానెట్ అవుద్ది. ఓకే. ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్, ఎర్త్ యొక్క ఇంటీరియర్. సో జస్ట్ లైక్ అన్ ఆనియన్, ద ఎర్త్ ఈస్ మేడప్ ఆఫ్ సెవరల్ కాన్సెంట్రిక్ లేయర్స్ విత్ వన్ ఇన్సైడ్ అనదర్. సార్ లైక్ ఆనియన్ లాగా. సో ఆనియన్ లాగానే ఎర్త్ కూడా లేయర్ గా ఉంటుంది. సో కాన్సెంట్రిక్ లేయర్స్ గా ఉంటుంది. ఓకే. ఒకదానిపైన ఒకటి ఒక్కొక్క లేయర్ ఆనియన్ లా ఉంటుంది. రైట్. The uppermost layer over the earth surface is called the crust. So చూడండి, టాప్ సర్ఫేస్ ఉందిగా, ఈ సర్ఫేస్ పైన ఉన్నది. సో అప్పర్ మోస్ట్ లేయర్ వచ్చేసి క్రస్ట్. సో దాన్ని క్రస్ట్ అంటాం. అప్పర్ మోస్ట్ లేయర్ ని క్రస్ట్ అంటాం. ఓకే. క్రస్ట్. సో క్రస్ట్ ఇది. ఓకే. అండ్ ఇట్ ఈస్ ద థిన్నెస్ట్ లేయర్ ఆఫ్ ఆల్ ద లేయర్స్. ఇట్ ఈస్ అబౌట్ 35 కిలోమీటర్స్. ఇది దాదాపు 35 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. ఓకే. 35 కిలోమీటర్స్. ఇది అన్నిటికంటే థిన్నెస్ట్ లేయర్, అన్నిటికంటే చిన్న లేయర్ ఇదే. సో చాలా థిన్ లేయర్, చిన్నది. ఓన్లీ 35 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. ఆన్ ద కాంటినెంటల్ మాసెస్ అండ్ ఓన్లీ 5 కిలోమీటర్స్ ఆన్ ద ఓషియన్ ఫ్లోర్. ఓకే. కాంటినెంటల్ మాసెస్ పైన 35 ఉంటుంది. అలాగే ఓషియన్స్ పైన చూసుకుంటే, ఓషియన్ ఫ్లోర్ చూసుకుంటే 5 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ చూడండి, కాంటినెంటల్ క్రస్ట్ అండ్ ఓషనిక్ క్రస్ట్ ఇచ్చాడు. సో ఇది ఓషన్ కదా, బ్లూ కలర్. సో ఇది ఓషనిక్ క్రస్ట్. సో ఇదంతా క్రస్ట్. ఈ ఎల్లో కలర్ లో ఉన్నది మాత్రమే క్రస్ట్. ఓకే. సో ఇక్కడ చూడండి, సో ఇది కాంటినెంట్ కదా, ఇది కాంటినెంటల్ ల్యాండ్ మాస్. సో ఇదంతా ల్యాండ్ మాస్, కాంటినెంటల్ ల్యాండ్ మాస్. ఇది ఓషనిక్ ల్యాండ్ మాస్, ఓషన్ కింద ఓషన్ ఫ్లోర్ అవుతుంది. ఓకే. సో ఇదంతా కాంటినెంట్. సో ఈ కాంటినెంట్ ఇక్కడ నుంచి ఇలా చూసుకుంటే టాప్ లో ఇక్కడ దాదాపు 35 కిలోమీటర్స్ ఉంటుంది. కానీ ఇది మాత్రం, ఈ ఓషన్ కింద ఉన్నది మాత్రం 5 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. ఓకే. ఇదే డిఫరెన్స్. ఓకే. సో 35 కిలోమీటర్స్, 5 కిలోమీటర్స్ ఆన్ ఓషన్ ఫ్లోర్ లో 5 కిలోమీటర్స్ ఉంటుంది క్రస్ట్. ఓకే. నెక్స్ట్, ద మెయిన్ మినరల్ కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ ద కాంటినెంటల్ మాసెస్ ఆర్ సిలికా అండ్ అల్యూమినియం. ఓకే. ఈ కాంటినెంటల్ మాస్ లో చూసుకుంటే మెయిన్ గా ఏ మినరల్స్ ఉంటాయంటే సిలికా ఉంటుంది, అల్యూమినియం ఉంటుంది. ఓకే. అండ్ ఇట్ ఈస్ దస్ కాల్డ్ సియాల్. ఓకే. దాన్ని అందువల్ల సియాల్ అంటాం. సి అంటే ఎస్ఐ అంటే సిలికా అండ్ ఏఎల్ అంటే అల్యూమినియం. అందువల్ల దాన్ని సియాల్ లేయర్ అంటాం. ఇది సియాల్. ఓకే. క్రస్ట్. ఓకే. అండ్ ద ఓషనిక్ క్రస్ట్ mainly consists of silica and magnesium. So it is therefore called saima. Okay. Saima, S అంటే సిలికా అండ్ అమ్య అంటే మెగ్నీషియం. సో ఇక్కడ ఓషియన్ క్రస్ట్ ఉంది కదా, ఇదంతా కూడా సైమా అంటాం. ఎందుకంటే ఇక్కడ సిలికా అండ్ మెగ్నీషియం ఉంటుంది, ఇక్కడేమో సిలికా అండ్ అల్యూమినియం ఉంటుంది. ఓకే. అండ్ నెక్స్ట్ ఇది క్రస్ట్. ఓకే. నెక్స్ట్, జస్ట్ beneath the crust it is mantle which is extend up to depth of 2900 kilometers below the crust. క్రస్ట్ కింద సో ఇలా వెళ్తాయి కంటిన్యూస్ అంతా కూడా 2900 కిలోమీటర్స్ వరకు నెక్స్ట్ లేయర్ ఉంటుంది మ్యాంటిల్. ఓకే. మ్యాంటిల్ ఉంటుంది. చూడండి, జస్ట్ ఇది 35 కిలోమీటర్స్ మాత్రమే. క్రస్ట్ చాలా చిన్నది, 35 కిలోమీటర్స్ మాత్రమే ఉంది ల్యాండ్ మాస్ ఇక్కడ కాంటినెంటల్ క్రస్ట్ లో చూసుకుంటే. రైట్. కానీ ఇది 2900 కిలోమీటర్స్ ఉంది మ్యాంటిల్ అనేది. సో ఇక్కడ చూడండి, సో ఇది క్రస్ట్ అనుకుంటే ఇక్కడ నుంచి ఇది క్రస్ట్ ఒక 35 కిలోమీటర్స్ టు 5 ఓషన్ ఫ్లోర్ అయితే 5 ఉంటుంది. ఇక్కడ నుంచి మ్యాంటిల్ ఉందిగా, సో ఇదంతా మ్యాంటిల్. ఇది 2500 కిలోమీటర్స్. రైట్. ఇదంతా కూడా మ్యాంటిల్. సో ఇక్కడ చూడండి, కోర్ మ్యాంటిల్ బౌండరీ అండ్ అవుటర్. చూడండి, అవుటర్ కోర్. ఇక్కడ చూడండి, కోర్ కి మ్యాంటిల్, ఈ డౌన్ లో ఉన్నది కోర్. ఇదంతా కోరే. సో మ్యాంటిల్ కింద ఒక కోర్, క్రస్ట్ ఉంటుంది, మ్యాంటిల్ ఉంటుంది, కోర్ ఉంటుంది. సో కోర్ కి ఈ మ్యాంటిల్ కి మధ్య ఉన్న బౌండరీ. ఓకే. ఇక్కడ పైన ఉన్నది లిథోస్పియర్. క్రస్ట్ పైన ఆ లేయర్, ఆ రాక్స్ ఇవన్నీ కూడా లిథోస్పియర్. రైట్. క్రస్ట్ కిందకి వెళ్తే మ్యాంటిల్ ఉంటుంది, ఆ మ్యాంటిల్ కిందకి వెళ్తే కోర్ ఉంటుంది. కోర్ కి ఇక్కడ బౌండరీ, కోర్ మ్యాంటిల్ బౌండరీ అంటే కోర్ మ్యాంటిల్ సపరేట్ అవుతున్న బౌండరీ. అలాగే అవుటర్ కోర్, అది అవుటర్ కోర్. ఓకే. అండ్ ఇన్నర్ కోర్. చూడండి, ఇన్నర్ కోర్ ఉంది, అవుటర్ కోర్ ఉంది. ఇన్నర్ కోర్, అవుటర్ కోర్. ఇన్నర్ కోర్ అంటే
సెంటర్ పాయింట్, రైట్, అవుటర్ కోర్, దానిపైన ఉన్న పాయింట్ అవుటర్ కోర్. నెక్స్ట్ ద ఇన్నర్మోస్ట్ లేయర్ ఈస్ ద కోర్ విత్ ఎ రేడియస్ ఆఫ్ అబౌట్ 3500 కిలోమీటర్స్. ఇన్నర్మోస్ట్ లేయర్ ఏంటి? కోర్. ఇది ఎంత ఉంటుంది? 3500 ఉంటుంది కిలోమీటర్స్. సో ఇట్ ఈస్ మెయిన్లీ మేడప్ ఆఫ్ నికెల్ అండ్ ఐరన్ అండ్ ఈజ్ కాల్డ్ నైఫ్. సో దీన్ని నైఫ్ అంటాం ఎందుకంటే ఇక్కడ నికెల్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది. నికెల్ అండ్ ఫెర్రస్. Fe అంటే ఫెర్రస్ కదా, ఫెర్రస్ అంటే ఐరన్, రైట్? ఫెర్రస్ ఐరన్ ఉంటుంది కదా. ద సెంట్రల్ కోర్ హ్యాస్ వెరీ హై టెంపరేచర్ అండ్ ప్రెషర్. సెంట్రల్ కోర్ లో అంటే సెంటర్ పాయింట్ అంటే ఇన్నర్ కోర్, సెంట్రల్ కోర్ లో, సో సెంట్రల్ కోర్ లో ఎక్కువ టెంపరేచర్, హై టెంపరేచర్, వెరీ హై టెంపరేచర్, అలాగే ప్రెషర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి, రైట్? ఇది నైఫ్. అండ్ చూడండి, ది క్రస్ట్ ఫార్మ్స్ ఓన్లీ 1% ఆఫ్ ద వాల్యూమ్ ఆఫ్ ద ఎర్త్. సో క్రస్ట్ అనేది టోటల్ 100% వాల్యూమ్ లో, ఎర్త్ వాల్యూమ్ లో క్రస్ట్ అనేది 1% మాత్రమే. ఓకే, 84% మ్యాంటిల్, అలాగే 15% కోర్ ఉంటుంది. ఓకే, ద రేడియస్ ఆఫ్ ద ఎర్త్ ఈస్ 6371 కిలోమీటర్స్ రేడియస్. ఓకే, 6000 కిలోమీటర్స్ లో ఓన్లీ క్రస్ట్ అనేది 35 మాత్రమే ఉందంటే ఇది జస్ట్ 1% మాత్రమే, చాలా 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 తక్కువ, రైట్? అండ్ ఇక్కడ కొన్ని ఫ్యాక్ట్స్ ఉన్నాయి చూడండి. ద డీపెస్ట్ మైన్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఇన్ సౌత్ ఆఫ్రికా. ఒక మైన్ చేశారు, మైనింగ్ చేస్తే, అండ్ ఇట్ ఈస్ అబౌట్ 4 kilometers డీప్ ఇన్ ద సెర్చ్ ఫర్ ఆయిల్ ఇంజనీర్స్ హ్యావ్ డ్రగ్ ఏ హోల్ అబౌట్ 6 kilometers. చూడండి, సో ఒక మైనింగ్, సో మైనింగ్ అంటే మినరల్స్ చేయడం కోసం మైన్స్ చేస్తాం కదా, మైనింగ్ చేయడం జరుగుతుంది. సో ఆ మైనింగ్ అనేది సౌత్ ఆఫ్రికాలో ఒక 4 kilometers డౌన్ వరకే చేయడం జరిగింది, అంతకంటే చేయలేదు ఇప్పటి వరకు మైనింగ్ అయితే. అండ్ ఆయిల్ కోసం ఇంజనీర్స్ ఏం చేశారు? డగ్ చేశారు, హోల్ చేశారు. హోల్ ఎంతవరకు చేయగలిగారు అంటే 6 kilometers మాత్రమే హోల్ చేయగలిగారు ఇప్పటి వరకు, రైట్? టు రీచ్ ద సెంటర్ ఆఫ్ ద ఎర్త్ విచ్ ఈస్ నాట్ పాసిబుల్, అండ్ యూ విల్ హ్యావ్ టు డిగ్ ఏ హోల్ ఆఫ్ 6000 kilometers డీప్ ఆన్ ద ఓషన్ ఫ్లోర్. ఓషన్ ఫ్లోర్ లో దాదాపు 6000 kilometers డ్రిల్ చేయాలి. అలాంటిది మనం ఇప్పటి వరకు 6 kilometers వరకే డ్రిల్ చేయగలం, రైట్? ఈ హోల్ చేయగలం అంటే ఇంత డిస్టెన్స్ వెళ్ళడం అనేది అసలు పాసిబుల్ కాదు. మనం జస్ట్ ఎంటర్ కూడా అవ్వలేదు. సో మనం జస్ట్ ఎంటర్ కూడా అవ్వలేదు అసలు. సో మనం డిగ్ చేసింది జస్ట్ ఎంట్రీలో పాయింట్ కూడా ఉండదు అసలు. ఓకే, సో నెక్స్ట్ రాక్స్ అండ్ మినరల్స్. రాక్స్ అండ్ మినరల్స్ కోసం చూద్దాం. ద ఎర్త్ క్రస్ట్ ఈస్ మేడప్ ఆఫ్ వేరియస్ టైప్స్ ఆఫ్ రాక్స్. ఎర్త్ క్రస్ట్ లో చాలా రకాల రాక్స్ ఉంటాయి క్రస్ట్ లో, రైట్? అండ్ ఎనీ న్యాచురల్ మాస్ ఆఫ్ మినరల్ మ్యాటర్ దట్ మేక్స్ అప్ ఎర్త్ క్రస్ట్ ఈజ్ కాల్డ్ రాక్. చూడండి, ఎనీ న్యాచురల్ మాస్ అంటే ఏదో ఒక సబ్స్టెన్స్, న్యాచురల్ గా తయారైన ఏదైనా ఒక సబ్స్టెన్స్ ఆఫ్ మినరల్ మ్యాటర్, అందులో మినరల్స్ ఉంటాయి. సో దట్ మేక్స్ అప్ ద ఎర్త్ క్రస్ట్, అది ఎర్త్ క్రస్ట్ లో ఉంటుంది, వాటిని రాక్స్ అంటాం. ఓకే, అవన్నీ కలిసి ఎర్త్ క్రస్ట్ ని ఫామ్ చేసాయి. ఓకే, ఎనీ న్యాచురల్ మాస్ ఆఫ్ మినరల్ మ్యాటర్ ఉన్న ఏదైనా ఒక న్యాచురల్ మాస్ దట్ మేక్స్ అప్ ద ఎర్త్ క్రస్ట్, అదే ఎర్త్ క్రస్ట్ ని తయారు చేస్తుంది, అదే రాక్ అంటాం దాన్ని. ఓకే, రాక్స్ కెన్ బి డిఫరెంట్ కలర్, సైజ్ అండ్ టెక్స్చర్. సో రాక్స్ అనేవి డిఫరెంట్ కలర్స్ ఉంటాయి, డిఫరెంట్ సైజెస్ ఉంటాయి, టెక్స్చర్ లో కూడా డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, ఓకే, సింపుల్. రాక్స్ అంటే మినరల్ మ్యాటర్ ఉన్న న్యాచురల్ మాస్. ఓకే, అవి డిఫరెంట్ కలర్స్ ఉంటాయి, సైజెస్ ఉంటాయి, టెక్స్చర్ డిఫరెంట్, ఆకృతి టెక్స్చర్, ఓకే, డిఫరెంట్ టెక్స్చర్ లో ఉంటాయి. ఓకే, అండ్ దేర్ ఆర్ 3 మేజర్ టైప్స్ ఆఫ్ రాక్స్. సో మేజర్ టైప్స్ ఆఫ్ రాక్స్ ఇగ్నస్ ఉంటాయి, సెడిమెంటరీ, మెటామార్ఫిక్ రాక్స్. రాక్స్ లో డిఫరెంట్ ఇగ్నస్, సెడిమెంటరీ, మెటామార్ఫిక్, 3 types of rocks, major 3 types of rocks ఉన్నాయి. So when the molten magma cools, it becomes solid. So magma, so earth interior లో ఉన్న magma అనేది కూల్ అయితే it becomes solid, అది solid గా మారుతుంది. magma ఎలా ఉంటుంది? molten form. సో molten లో కరిగిపోయి ఉంటుంది. సో ఈ కరిగిన ఈ magma ఏమవుతుంది? అది solid అయితే, ఓకే, it becomes solid అయిపోతుంది. ఇది కూల్ అవగానే solid అవుతుంది. సో రాక్స్ thus formed are called igneous rocks. సో ఈ మాల్టెన్ మాగ్మా కూల్ అవ్వడం వల్ల అది సాలిడ్ అయింది. అలా ఫార్మ్ అయిన రాక్స్ నే ఇగ్నస్ రాక్స్ అంటాం, రైట్? దే ఆర్ కాల్డ్ ప్రైమరీ రాక్స్. వీటినే ప్రైమరీ రాక్స్ అని కూడా అంటాం. ఎందుకంటే జస్ట్ స్టార్టింగ్ రాక్ ఫార్మేషన్, ఎందుకంటే మాగ్మా నుంచి డైరెక్ట్ గా ఫార్మ్ అయింది కాబట్టి. ఓకే, ఇగ్నస్ అంటే ఫైర్. సో ఇగ్నస్ డైరెక్ట్ గా ఆ ఫైర్ నుంచి అలాగే ఫార్మ్ అయ్యేవి. ఓకే, ప్రైమరీ రాక్స్ అంటాం, ఫస్ట్ ఫార్మ్ అయిన రాక్స్ ఇవి. సో there are 2 types of igneous, intrusive and extrusive. Igneous rocks లో 2 types, intrusive ఒకటి, extrusive ఒకటి. ఓకే, lava is actually fiery red molten magma coming out from the interior of the earth. సో అసలు లావా అంటే ఏంటి, మాగ్మా అంటే ఏంటి? సో ఈ రెండు డిఫరెంట్ వర్డ్స్. సో మాగ్మా అంటే ఎర్త్ ఇంటీరియర్ లో ఉన్నప్పుడు అది మాగ్మా, సో అది బయటకు వచ్చినప్పుడు అది లావా. సో లావా is actually fiery red molten magma coming out of the ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ సర్ఫేస్ నుంచి, ఇంటీరియర్ నుంచి బయటకు వచ్చేది లావా. ఓకే, అండ్ వెన్ దిస్ మాల్టెన్ లావా, ఈ లావా కమ్స్ ఆన్ ద ఎర్త్ సర్ఫేస్, ఇది ఎర్త్ సర్ఫేస్ కి వచ్చేసింది కదా,
ఇట్ ర్యాపిడ్లీ కూల్స్ డౌన్. సో సర్ఫేస్కి వచ్చేసాక వెంటనే కూల్ అవడం స్టార్ట్ అయిపోతుంది. ర్యాపిడ్లీ కూల్స్ డౌన్ అండ్ బికమ్ సాలిడ్. ఇది సాలిడ్ అయిపోతుంది. రాక్స్ ఫార్మ్డ్ ఇన్ సచ్ ఎ వే ఆన్ ద క్రస్ట్ ఆర్ కాల్డ్, సో రాక్స్ ఫార్మ్డ్ ఆన్ సచ్ ఎ వే ఆన్, చూడండి, ఆన్ ద క్రస్ట్. సో ఈ క్రస్ట్ పైన అంటే బయటకు వచ్చేసి ఫామ్ అయితే అవి ఎక్స్ట్రూసివ్ రాక్స్, ఎక్స్ట్రూసివ్ ఇగ్నస్ రాక్స్. అంటే ఈ లావా బయటకు వచ్చేస్తుంది, రైట్, సాలిడ్ అవుతుంది. అండ్ దే హ్యావ్ ఎ వెరీ ఫైన్ గ్రెయిన్ స్ట్రక్చర్, చాలా ఫైన్ గ్రెయిన్ అంటే చాలా స్మూత్ గా ఉంటుంది ఇది, రైట్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ బసాల్ట్. సో బసాల్ట్ చూసుకుంటే సో చాలా స్మూత్ గా ఉంటుంది, రైట్. సో ఇవి చాలా ఫైన్ గ్రెయిన్ అయి ఉంటాయి. అండ్ ద డెక్కన్ ప్లాట్యూ ఈజ్ మేడప్ ఆఫ్ బసాల్ట్ రాక్స్. సో డెక్కన్ ప్లాట్యూ అనేది బసాల్ట్ రాక్ తో ఫార్మ్ అయింది. సమ్ టైమ్స్ ద మాల్టన్ మాగ్మా కూల్స్ డౌన్ డీప్ ఇన్సైడ్ ద ఎర్త్ క్రస్ట్. సో కొన్నిసార్లు ఎర్త్ క్రస్ట్ లోనే ఇది కూల్ అయిపోతుంది. సో సాలిడ్ రాక్స్ సో ఫార్మ్స్ ఆర్ కాల్డ్ ఇంట్రూసివ్. సో ఇన్సైడ్ ఏ ఫార్మ్ అయిపోతే అవి ఇంట్రూసివ్ ఇగ్నస్ రాక్ అవుతుంది. సో సాలిడ్ ఎక్కడ అయిపోతుంది, డీప్ ఇన్సైడ్ ద ఎర్త్ క్రస్ట్. ఎర్త్ క్రస్ట్ లోనే ఇది సాలిడ్ అయిపోతుంది, కూల్ అయిపోయి సాలిడ్ అవుతుంది. సో అందువల్ల ఆ రాక్స్ ఏమంటాం, ఇంట్రూసివ్ ఇగ్నస్ రాక్స్ అంటాం. ఓకే, సో బయటకు వచ్చేస్తే ఎక్స్ట్రూసివ్, ఇంట్రూసివ్ అంటే ఇన్నర్ సైడ్, రైట్. సిన్స్ దే ఆర్ కూల్ డౌన్ స్లోలీ దే ఆర్ ఫార్మ్ ఏ లార్జ్ గ్రెయిన్స్. సో ఇవి స్లోగా కూల్ అవుతాయి ఇంట్రూసివ్ రాక్స్. ఎందుకంటే ఎక్స్ట్రూసివ్ అనేది బయటకు వచ్చేస్తుంది, ఫాస్ట్ గా కూలింగ్ ఉంటుంది. సో అవి ఇన్నర్ కదా, ఇన్సైడ్ కాబట్టి ఇవి స్లోగా కూల్ అవుతాయి. అందువల్ల వీటికి లార్జ్ గ్రెయిన్స్ అనేవి ఫార్మ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రానైట్. సో గ్రానైట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సచ్ ఎ రాక్. సో గ్రానైట్ అనేది అలాంటి రాక్స్ ఎగ్జాంపుల్. సో పెద్ద పెద్ద గ్రెయిన్స్, పెద్ద పెద్ద పీసెస్ ఉంటాయి, రైట్. అండ్ గ్రైండింగ్ స్టోన్స్ యూజ్ ఇట్ టు ప్రిపేర్ పేస్ట్ ఆర్ పౌడర్ స్పేసెస్ అండ్ గ్రెయిన్స్ ఆర్ మేడ్ ఆఫ్ గ్రానైట్. సో గ్రానైట్ తో ఇవన్నీ కూడా తయారు చేస్తున్నాం, రైట్. సో గ్రానైట్ అనేది ఇంట్రూసివ్ ఇగ్నస్ రాక్స్ కి ఎగ్జాంపుల్, రైట్. బసాల్ట్ అనేది ఎక్స్ట్రూసివ్ ఇగ్నస్ రాక్స్ కి ఎగ్జాంపుల్. ఓకే, నెక్స్ట్, రాక్స్ రోల్ డౌన్, క్రాక్ అండ్ హిట్ ఈచ్ అదర్ అండ్ ఆర్ బ్రోకెన్ డౌన్ ఇంటూ స్మాల్ ఫ్రాగ్మెంట్స్. సో ఈ రాక్స్ ఉన్నాయి కదా, ఈ రాక్స్ అనేవి కూడా ఇప్పుడు ఫార్మ్ అయ్యే రాక్స్, ఇవన్నీ కూడా బ్రేక్ అయ్యాయి అనుకోండి, చిన్న చిన్న బ్రేక్స్ వచ్చాయి, ఇవన్నీ కూడా రోల్ అవడం, క్రాక్ అవడం, ఒకదాని కూడా హిట్ అవడం. సో ఇవన్నీ జరిగి ఇవన్నీ చిన్న చిన్న పీసెస్ గా మారాయి, స్మాల్ ఫ్రాగ్మెంట్స్, చిన్న పీసెస్ గా. సో దీ స్మాలర్ పార్టికల్స్ ఆర్ కాల్డ్ సెడిమెంట్స్. సో ఈ పార్టికల్స్, ఈ చిన్న చిన్న వాటిని సెడిమెంట్స్ అంటాం. ఓకే, దీస్ సెడిమెంట్స్ ఆర్ ట్రాన్స్పోర్టెడ్ అండ్ డిపాజిటెడ్ బై ద విండ్, వాటర్ ఎక్సెట్రా. ఇవన్నీ కూడా ఒక ప్లేస్ నుంచి తీసుకుని వెళ్ళి ఒక దగ్గర డిపాజిట్ అవుతాయి. సో విండ్ కానీ వాటర్ కానీ ఏదైనా తీసుకుని వెళ్ళి ఒక ప్లేస్ లో ఈ సెడిమెంట్స్ అన్ని కూడా ఫిక్స్ అవుతాయి, డిపాజిట్ అవుతాయి, రైట్. దీస్ లూజ్ సెడిమెంట్స్ ఆర్ కంప్రెస్డ్ అండ్ హార్డెన్ టు ఫార్మ్ లేయర్స్ ఆఫ్ రాక్స్. సో ఈ లూజ్ గా ఉన్న ఈ సెడిమెంట్స్ అన్ని కూడా ఏమవుతాయి, కంప్రెస్ అవుతాయి. సో కంప్రెస్ చేయబడడం వల్ల అండ్ హార్డెండ్ టు ఫార్మ్ లేయర్స్ ఆఫ్ రాక్స్. సో ఒకదానిపైన ఒకటి అలా లేయర్స్ గా ఫార్మ్ అవుతాయి ఇవి. సో దీస్ టైప్ ఆఫ్ రాక్స్ ఆర్ కాల్డ్ సెడిమెంటరీ రాక్స్. సో సెడిమెంటరీ రాక్స్ అనేవి సెడిమెంట్స్ ద్వారా ఫార్మ్ అవుతాయి, రైట్. అందువల్ల ఇది సెడిమెంటరీ రాక్స్ అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ శాండ్ స్టోన్ ఈజ్ మేడ్ ఫ్రమ్ ద గ్రెయిన్స్ ఆఫ్ శాండ్. సో శాండ్ స్టోన్ ఎలా ఫార్మ్ అవుతుంది, శాండ్ నుంచి, శాండ్ గ్రెయిన్స్ అన్ని ఒక దగ్గర చేరి అలాగా అది శాండ్ స్టోన్ అవుతుంది, రైట్. అండ్ దీస్ రాక్స్ may also contain fossils of plants, animals and other microorganisms that once lived on. So ఈ రాక్స్, ఈ సెడిమెంటరీ రాక్స్ లో ఫాసిల్స్ కూడా ఉండొచ్చు. సో ప్లాంట్స్, యానిమల్స్ యొక్క ఫాసిల్స్ అంటే ఏంటి చూడండి, ఫాసిల్స్ ద రిమైన్స్ ఆఫ్ డెడ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ట్రాప్డ్ ఇన్ ద లేయర్స్ ఆఫ్ ద రాక్స్ ఆర్ కాల్డ్ ఫాసిల్స్. సో రాక్ యొక్క లేయర్స్ ఎక్కడ ఉంటాయి, సెడిమెంటరీ రాక్స్ కి లేయర్స్ ఉంటాయి కదా. సో ఒక్కొక్క లేయర్ ఫార్మ్ అయ్యి అవి అలాగా కంప్రెస్ అయ్యి అది రాక్ గా ఫార్మ్ అవుతుంది, రైట్. చూడండి ఆ లేయర్స్ లో సో ఫాసిల్స్ అనేవి ఉంటాయి. ఫాసిల్స్ అంటే డెడ్ ప్లాంట్స్, చనిపోయిన ప్లాంట్స్ అండ్ యానిమల్స్ యొక్క రిమైన్స్ అనమాట, రిమైనింగ్ పార్ట్స్ అన్ని కూడా అవి ట్రాప్ అయి ఉండిపోతాయి, వాటిని ఫాసిల్స్ అంటాం. సో ఆ ట్రాప్ అయి ఉన్న వాటిని ఫాసిల్స్ అంటాం, శిలాజాలు, రైట్. నెక్స్ట్, ఇగ్నస్ అండ్ సెడిమెంటరీ రాక్స్ కెన్ చేంజ్ ఇంటూ మెటామార్ఫిక్ రాక్స్ అండర్ గ్రేట్ హీట్ అండ్ ప్రెజర్. ఎక్కువ హీట్ అండ్ ప్రెజర్, ఒత్తిడి, అలాగే ఎక్కువ హీట్, వేడి. సో ఎక్కువ హీట్ అండ్ ప్రెజర్ ఇవ్వడం వల్ల ఇగ్నస్ రాక్స్, సెడిమెంటరీ రాక్స్ అనేవి మెటామార్ఫిక్ రాక్స్ గా మారుతాయి, రైట్. ఎగ్జాంపుల్, క్లే చేంజెస్ ఇంటూ స్లేట్, లైమ్ స్టోన్ ఇంటూ మార్బుల్. క్లే ఏమవుతుంది, స్లేట్ గా మారుతుంది హీట్ అండ్ ప్రెజర్ ఇవ్వడం వల్ల. అలాగే లైమ్ స్టోన్ ఏమవుతుంది, మార్బుల్ గా మారుతుంది. ఈ లైమ్ స్టోన్, ఈ మార్బుల్ అండ్ ఈ స్లేట్ అనేవి మెటామార్ఫిక్ రాక్స్. సో ఇవన్నీ హీట్ అండ్ ప్రెజర్ ఇవ్వడం వల్ల ఇగ్నస్ కానీ సెడిమెంటరీ రాక్స్ కానీ మెటామార్ఫిక్ రాక్స్ గా మారుతాయి, రైట్. సో ఇక్కడ చూడండి వర్డ్ ఆరిజిన్ ఇగ్నస్, లాటిన్ వర్డ్ ఇగ్నిస్ మీనింగ్ ఫైర్. సో ఇగ్నిస్ అంటే ఫైర్. సో ఫైర్ నుంచి ఫస్ట్ ఫామ్ అయ్యే ఇవే కదా, సో అందువల్ల వీటిని ఇగ్నస్ రాక్స్ అంటాం. అండ్ సెడిమెంటరీ అనేది లాటిన్ వర్డ్ సెడిమెంటమ్ నుంచి వచ్చింది, మీనింగ్ సెటిల్ డౌన్. సెడిమెంటమ్ అంటే సెటిల్ అవ్వడం ఒక దగ్గర. సో సెడిమెంటరీ రాక్స్, సో సెడిమెంట్స్ అన్ని వచ్చి ఒక దగ్గర సెటిల్ అవుతాయి కదా, సో లేయర్ ఫామ్ అవుతాయి, అందువల్ల ఇది సెడిమెంటరీ రాక్. అండ్ మెటామార్ఫిక్, గ్రీక్ వర్డ్. సో మెటామార్ఫోస్ నుంచి వచ్చింది, మీనింగ్ చేంజ్ ఆఫ్ ద ఫామ్ చేంజ్ అవడం. అంటే ఇగ్నస్, సెడిమెంటరీ వీటి యొక్క ఫామ్ చేంజ్ అవ్వకొని వీటిలాగా మారుతాయి. సో ఇది మెటామార్ఫిక్ రాక్. ఓకే,
And rocks are very useful to us. Rocks చాలా యూజ్ అవుతాయి. And hard rocks are used for making roads, houses, buildings. So hard rocks ఇవన్నీ కట్టడానికి యూజ్ చేస్తాం. And you use stones in many games. So games లో కూడా, సో ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు, ఈ గేమ్స్ లో కూడా స్టోన్స్ ని మనం రాక్స్ ని యూజ్ చేస్తుంటాం, రైట్? నెక్స్ట్, you will be surprised to know that one type of rock changes to another type under certain conditions in a cyclic manner. So ఒక టైప్ ఆఫ్ రాక్ అనేది ఇంకొక టైప్ కి, సో సర్టెన్ కండిషన్స్ ఇన్ ఎ సైక్లిక్ మేనర్, ఒక సైక్లిక్ మేనర్ లో, అంటే కంటిన్యూస్ గా చేంజ్ అవుతూనే ఉంటుంది. ఒక సైక్లిక్ మేనర్ లో ఒక ఫామ్ నుంచి ఇంకొక ఫామ్ కి రాక్స్ అనేవి చేంజ్ అవుతుంటాయి, రైట్? దిస్ ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ రాక్ ఫ్రమ్ వన్ టు అనదర్ ఈజ్ నోన్ యాజ్ రాక్ సైకిల్. ఇలా ఒక ఫామ్ నుంచి ఇంకొక ఫామ్ కి రాక్స్ అనేవి మారడాన్ని రాక్ సైకిల్ అంటాం. ఓకే, సో ఇదంతా కూడా మేము నేర్చుకున్నాం. చూడండి, you have already learnt when the molten magma cools it solidifies to become igneous. సో ఫస్ట్ మనం ఏం చేసుకున్నాం, సో మాల్టెన్ మాగ్మా కూల్ అయితే సాలిడిఫై అయ్యి ఇగ్నస్ రాక్స్ ఫామ్ అవుతాయి. దీస్ ఇగ్నస్ రాక్స్ బ్రేక్ డౌన్ అండ్ స్మాల్ పార్టికల్స్ ఇవన్నీ వచ్చి ద ట్రాన్స్పోర్టెడ్ అండ్ డిపాజిట్ టు ద సెడిమెంటరీ రాక్స్. ఇవన్నీ కూడా ఇగ్నస్ రాక్స్ బ్రేక్ అయ్యి వస్తే సెడిమెంటరీ రాక్స్ ఫామ్ అవుతాయి ఆ సెడిమెంట్స్ వల్ల, రైట్? ఇది చెప్పుకున్నాం. అండ్ ఇగ్నస్ అండ్ సెడిమెంటరీ రాక్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు ద హీట్ అండ్ ప్రెజర్. ఇగ్నస్ అండ్ సెడిమెంటరీ రాక్స్ రెండు కూడా హీట్ అండ్ ప్రెజర్ ఇస్తే ఏమవుతాయి, మెటామార్ఫిక్ రాక్స్ గా మారుతాయి. ఇది కూడా చెప్పుకున్నాం. ద మెటామార్ఫిక్ రాక్స్ విల్ ఆర్ స్టిల్ అండర్ టు గ్రేట్ హీట్ అండ్ ప్రెజర్ మెల్ట్ డౌన్ టు ద మాల్టెన్ మాగ్మా. సో ఈ మెటామార్ఫిక్ రాక్ ఇంకా హీట్ అండ్ ప్రెజర్ ఇంకా ఎక్కువ అయితే మాల్టెన్ మాగ్మాగా ఇది మారిపోతుంది. సో దిస్ మాల్టెన్ మాగ్మా అగైన్ కూల్స్ డౌన్ టు సాలిడిఫై ఇగ్నస్ రాక్. సో సాలిడిఫై ఇంటూ ఇగ్నస్ రాక్. సో ఈ మాల్టెన్ మాగ్మా మళ్ళీ సాలిడిఫై అయితే మళ్ళీ ఇగ్నస్ రాక్ గా ఫామ్ అవుతుంది. ఓకే, సో ఇది రాక్ సైకిల్, ఇదంతా కూడా కంటిన్యూస్ ప్రాసెస్. సో రాక్ సైకిల్. సో రాక్ సైకిల్ చూడండి, ఇక్కడ ఫస్ట్ ఇగ్నస్ రాక్స్ చూడండి, ఎక్కడ ఇలా చూడండి మ్యాగ్మా. సో ఇది బయటకు వచ్చి ఇది కూల్ అవడం వల్ల ఫామ్ అయింది ఫస్ట్ ఇగ్నస్ రాక్స్. సో ఇగ్నస్ రాక్స్ ఇది. సో ఇక్కడ యారోస్ ఫాలో అయితే సరిపోతుంది. చూడండి, ఇగ్నస్ రాక్స్ ఫామ్ అయింది. ఈ ఇగ్నస్ రాక్స్ మళ్ళీ కూడా మాగ్మాగా మారొచ్చు, రైట్? అండ్ ఈ ఇగ్నస్ రాక్స్ సెడిమెంట్స్ గా మారితే సెడిమెంటరీ రాక్ ఫామ్ అయింది. ఓకే, ఈ సెడిమెంటరీ రాక్ మళ్ళీ పీసెస్ అయితే సెడిమెంట్స్ గా మారుతుంది కదా, రైట్? అండ్ చూడండి, ఈ సెడిమెంటరీ రాక్ మెటామార్ఫిక్ రాక్ అవుతుంది. ఈ మెటామార్ఫిక్ రాక్ మళ్ళీ మాగ్మాగా మారొచ్చు, రైట్? ఈ సెడిమెంటరీ రాక్ డైరెక్ట్ గా మాగ్మాగా మారొచ్చు. అండ్ ఇగ్నస్ రాక్స్ మెటామార్ఫిక్ రాక్ గా మారొచ్చు, రైట్? అండ్ డిఫరెంట్. అండ్ ఈ మెటామార్ఫిక్ రాక్ సెడిమెంట్స్ గా మారొచ్చు. ఇలా కంటిన్యూస్ సైకిల్. ఓకే, కంటిన్యూస్ సైకిల్ అనేది ఇలా జరుగుతూనే ఉంటుంది. ఇదే రాక్ సైకిల్. ఓకే, నెక్స్ట్, రాక్స్ ఆర్ మేడప్ ఆఫ్ డిఫరెంట్ మినరల్స్. సో రాక్స్ అనేవి మినరల్స్ తో తయారై ఉంటాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మినరల్స్ ఉంటాయి. సో మినరల్స్ ఆర్ న్యాచురల్లీ ఆకరింగ్ సబ్స్టెన్సెస్. ఇవి న్యాచురల్ గానే దొరుకుతాయి. సో న్యాచురల్ గా అంటే ఎర్త్ నుంచి వచ్చేవి న్యాచురల్ ఉంటాయి, రైట్? విచ్ హ్యావ్ ఎ సర్టెన్ ఫిజికల్ ప్రాపర్టీస్ అండ్ డిఫరెంట్ కెమికల్ కాంపోజిషన్స్. సో సర్టెన్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఉంటాయి, భౌతికంగా కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి వీటికి. ఫిజికల్ ప్రాపర్టీస్ కొన్ని ఉంటాయి, కొన్ని హార్డ్, కొన్ని స్మూత్, ఇలా ఇవన్నీ కూడా ఫిజికల్ ప్రాపర్టీస్. లైక్ అండ్ డెఫినెట్ కెమికల్ కాంపోజిషన్స్, సమ్ కెమికల్ కాంపోజిషన్ కూడా ఉంటాయి ఈ మినరల్స్ కి. ఓకే, రసాయనికంగా కొన్ని ఫీచర్స్ అనేవి ఉంటాయి. సో డిఫినెట్ కెమికల్ కాంపోజిషన్ అండ్ డిఫినెట్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఇవన్నీ చూసుకుని ఆ మినరల్స్ కి మనం నేమ్స్ ఇవ్వడం ఇవన్నీ కూడా చేస్తాం, రైట్? మినరల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు హ్యూమన్ కైండ్. హ్యూమన్ కైండ్ కి అంటే హ్యూమన్స్ కి మినరల్స్ చాలా ఇంపార్టెంట్, రైట్? సమ్ ఆర్ యూజ్డ్ ఫర్ ఫ్యూయల్స్ గా కొన్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కోల్, నేచురల్ గ్యాస్, పెట్రోలియం ఇవన్నీ కూడా సో మనం ఫ్యూయల్స్ గా వాడతాం కదా. అండ్ దే ఆర్ ఆల్సో యూజ్డ్ ఇన్ ఇండస్ట్రీస్. సో మినరల్స్ అనేవి ఇండస్ట్రీస్ లో యూజ్ చేస్తాం. ఇందులో ఐరన్, అల్యూమినియం, గోల్డ్, యురేనియం ఇవన్నీ కూడా. అండ్ ఇన్ మెడిసిన్ కూడా, లైక్ ఫెర్టిలైజర్స్. సో ఫెర్టిలైజర్స్ మెడిసిన్ గా వాడతాం, రైట్? ఇన్ మెడిసిన్ అండ్ ఇన్ ఇండస్ట్రీ అండ్ ఫెర్టిలైజర్స్. సో డిఫరెంట్ ఫార్మ్స్ లో. సో మినరల్స్ ఇవన్నీ కూడా మినరల్సే. సో కోల్, నేచురల్ గ్యాస్ ఇదంతా కూడా మినరలే. అలాగే అల్యూమినియం, గోల్డ్ అంటే ఫిజికల్ ప్రాపర్టీస్ వేరు, కెమికల్ ప్రాపర్టీస్ వేరు, రైట్? అందువల్ల డిఫరెంట్ ఫార్మ్స్ అయ్యాయి. అంతేగాని ఇవన్నీ కూడా మినరల్సే. మెడిసిన్స్ కూడా, అలాగే ఫెర్టిలైజర్స్ కూడా ఇవన్నీ కూడా మినరల్సే. బట్ వాటికి ఫిజికల్ ప్రాపర్టీస్ అండ్ డిఫరెంట్ కెమికల్ కాంపోజిషన్స్ అనేవి ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయి, రాక్స్. సో రాక్స్ అనేవి ఈ మినరల్స్ తోనే తయారై ఉంటాయి. సో ఆ రాక్స్ మనం తీసి ఆ మినరల్స్ లో ఏమున్నాయో మనకి కావాల్సినవి ఈ ఫీచర్స్ ఒక్కొక్క దాన్ని తీసేసుకుంటాం. సో అందులో ఏది ఎక్కువ దొరికితే వాటిని మనం ఎక్స్ట్రాక్ట్ చేసేసుకుంటాం, రైట్? క్వశ్చన్స్ చూడండి. క్వశ్చన్స్, ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద 3 లేయర్స్ ఆఫ్ ఎర్త్? ఎర్త్ యొక్క 3 లేయర్స్ ఏంటి? ఓకే, అవి చెప్పండి అంతే. సో వాట్ ఈజ్ ఏ రాక్? రాక్ అంటే ఏంటి? అండ్ నేమ్ 3 టైప్స్ ఆఫ్ రాక్స్. సో ఇప్పుడు 3 రాక్స్ టైప్స్ చెప్పుకున్నాం కదా, ఆ 3 టైప్స్ ఆఫ్ రాక్స్ ఏంటి? హౌ ఆర్ ఎక్స్ట్రూసివ్ అండ్ ఇంట్రూసివ్ రాక్స్ ఫార్మ్? ఎక్స్ట్రూసివ్ ఎలా ఫార్మ్ అవుతాయి, ఇంట్రూసివ్ ఎలా ఫార్మ్ అవుతున్నాయి, రైట్? అండ్ హౌ డూ యూ మీన్ బై ఏ రాక్ సైకిల్? రాక్ సైకిల్ అంటే ఏంటి? వాట్ డూ యూ మీన్ బై ఏ రాక్ సైకిల్? రాక్ సైకిల్ అంటే ఏంటి అంటే మొత్తం రాక్ సైకిల్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ రాక్స్? రాక్స్ యొక్క యూజెస్ ఇప్పుడే చెప్పుకున్నాం, రైట్? అండ్ వాట్ ఆర్ ద మెటామార్ఫిక్ రాక్స్? మెటామార్ఫిక్ రాక్స్ అంటే ఏంటి? సో వాట్ ఆర్ మెటామార్ఫిక్ రాక్స్? మెటామార్ఫిక్ రాక్స్ అంటే ఏంటి?
నెక్స్ట్ టిక్ ద కరెక్ట్ ఆన్సర్స్. ద రాక్ విచ్ ఇస్ మేడప్ ఆఫ్ మాల్టెన్ మాగ్మా. మాల్టెన్ మాగ్మాతో తయారైన రాక్ ఏంటి ఇందులో, రైట్? అండ్ ద ఇన్నర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ఎర్త్. ఎర్త్ యొక్క ఇన్నర్ మోస్ట్ లేయర్, అన్నిటికంటే ఇన్నర్ మోస్ట్ లేయర్ ఏంటి? నెక్స్ట్ గోల్డ్, ప్లాటినం అండ్ కోల్ ఆర్ ఎగ్జాంపుల్స్. ఇవి దేనికి ఎగ్జాంపుల్స్? గోల్డ్, ప్లాటినం, కోల్, జస్ట్ ఇప్పుడే చెప్పుకున్నాం ఇది, రైట్? అండ్ రాక్స్ విచ్ కంటైన్ ఫాజిల్స్. రాక్స్ విచ్ కంటైన్ ఫాజిల్స్. ఫాజిల్స్ ఉంటాయి. సో ఏ రాక్స్ లో ఫాజిల్స్ ఉంటాయి? సో ఇందులో ఫాజిల్స్ దేంట్లో ఉంటాయో మనం చెప్పుకున్నాం, రైట్? అండ్ ద థిన్నెస్ట్ లేయర్ ఆఫ్ ద ఎర్త్. ఎర్త్ యొక్క థిన్నెస్ట్ లేయర్ ఏది, రైట్? మ్యాచింగ్ కోర్, మినరల్స్, రాక్స్, క్లే, సేల్. సో ఇవన్నీ కూడా మ్యాచింగ్ చేయండి. ఓకే, ఎర్త్ సర్ఫేస్ అండ్ యూజ్డ్ ఫర్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ కి యూజ్ చేసేది. అండ్ మేడ్ ఆఫ్ సిలికాన్ అండ్ అల్యూమినియా. సిలికాన్ అండ్ అల్యూమినియా ఉంటుందంట. అండ్ హ్యాజ్ ఎ డిఫినైట్ కెమికల్ కాంపోజిషన్ ఉంటుంది దేనికి? ఇన్నర్ మోస్ట్ లేయర్ ఏది? అండ్ చేంజెస్ ఇన్ స్లేట్. ఓకే, చేంజెస్ ఇన్ టు స్లేట్. అదేంటో చేస్తే స్లేట్ గా మారుతుందంట, రైట్? అండ్ ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద రాక్. రాక్ యొక్క ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్, రాక్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్. సో ఇందులో ఏవి మ్యాచ్ అవుతాయో మ్యాచ్ చేయండి, రైట్? లెసన్ అయిపోయింది. థ్యాంక్ యూ.